కాకుండా పడిపోకుండా ఉండాలంటే మన పిల్లలకి వాక్య భయాన్ని మనం ఏం చేయాలి? మనము నేర్పించాలి. వాక్యములో ఏమున్నదో వారికి చెప్పాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో చెప్పాలి. మన జీవితాల్లో ఎలాగ మార్పు చెందాలో వారికి మనం నేర్పించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మన పిల్లలకి నేర్పిస్తామో మన కుటుంబాలు దీవించబడతాయి. నమ్ముని వారు దేవుని స్తోత్రాలు చెప్పండి. యోహాను సువార్తలో ఏముందండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. కొంతమంది ఈ గృహ ప్రవేశాలు జరిగినప్పుడు ఏం చేస్తారో తెలుసా? మొదట బైబిల్ పెడతారు. మంచిదే, మంచి అలవాటే, కాదనట్లేదు. బైబిల్ పెడితే సరిపోదండి. ఏముండాలి? వాక్యాన్ని మనము పాటించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మందసంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవుని వాక్యం పాటించకుండా, వాక్య ప్రకారంగా బ్రతకకుండా, వాక్య ప్రకారంగా జీవించకుండా బైబిల్ అట్టుకెళ్ళి పైన అలమరాలో పెడితే ఏమైనా